అండి, చాలా మందికి డ్రై ఫిషెస్ అంటే చాలా ఇష్టం. కాకపోతే చేయడం అంటే చాలా కష్టం. ఎందుకంటే అవి స్మెల్ వస్తాయనేసి. ఈ ట్రిక్‌తో కనుక ఈ ఎండు రొయ్యల కర్రీ చేశారనుకోండి, స్మెల్ రాకుండా టేస్ట్ అయితే బావుంటుందన్నమాట. ఫస్ట్ అయితే ఈ ఎండు రొయ్యలకున్న తల, తోక అయితే తీసేసేయండి. ఇలా క్లీన్ చేసిన తర్వాత వేస్ట్ చూసారు కదా ఎంత పోయిందో. తర్వాత ఆ రొయ్యలనైతే ఒక పాన్‌లో వేసేసి వేయించుకోండి. వేయించిన తర్వాత వేడి నీళ్ళల్లో వేసేసి గంటెతో ఇలా అనేసేయండి. ఇలా అనటం వల్ల ఇసుకంతా కిందకెళ్ళిపోద్దనమాట. తర్వాత ఇలా చన్నీళ్ళల్లో క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత పాన్‌లో అయితే ఆనియన్, పచ్చిమిర్చి, పసుపు ఇవన్నీ వేసేసుకొని బాగా వేగిన తర్వాత ఈ ఎండు రొయ్యలు కూడా వేసేసి బాగా వేయించండి. సో 3 ఒకటే కలర్‌లోకి రావాలన్నమాట. మొత్తం ఫ్రై లాగా అయిపోవాలి కొంచెం. ఇలా అయిన తర్వాత ఇప్పుడు టమాటాలను అయితే వేసేసేయండి. టమాటాలు వేసిన తర్వాత కొంచెంసేపు మగ్గిన తర్వాత దీంట్లో కారం, ఉప్పు, మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసేసుకొని బాగా కలిపి మూత పెట్టుకొని మంచిగా ఉడకనివ్వండి. ఫైనల్‌గా అయితే కొత్తిమీర వేసుకోండి. కర్రీ అయితే రెడీ అయిపోద్దన్నమాట. ఇలా ఎండు రొయ్యల్ని పాన్‌లో వేయించేసుకొని వేడి నీళ్ళల్లో వాష్ చేయడం వల్ల స్మెల్ అనేది చాలా వరకు తగ్గుతుందన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేయండి.